ఈరోజు నేను మీకు వీడియోలో ఒక విక్‌ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. ఇది ఏంజెల్ వన్ స్టాక్ అండి. ఇక్కడ మీకు డేట్ కూడా కనిపిస్తుంది. సో, ఇది అప్ ట్రెండ్‌లో ఉంది ఈరోజైతే. ఇది పైవోట్ లైన్ రెసిస్టెంట్ దగ్గర ఉందని చెప్పేసి కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారంటే, ఈ లాంగ్ విక్ చూసి ఈ రెడ్ వాల్యూమ్ ఉంది కదండీ! ఇది చూసి కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే సెల్లింగ్ వచ్చేసింది అనుకుంటారు. బట్ ఈ విక్‌ని ఎలా అర్థం విక్‌ని బాగా అర్థం చేసుకోవాలి. విక్ కనుక కింది సైడ్ క్యాండిల్ కింది సైడ్ ఉందంటే ఖచ్చితంగా బయ్యర్స్ ఉన్నారన్నట్టు. విక్ గనక క్యాండిల్‌కి పైన ఉందంటే అక్కడ సెల్లర్స్ ఉన్నారన్నట్టు. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ దగ్గర విక్ పైన ఉంది. సో, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఎవ్రీ టైమ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ జరుగుతూనే ఉంది. తర్వాత ఇక్కడ పెద్ద క్యాండిల్ వచ్చేసింది. 3 క్యాండిల్స్ కింద పడిపోయినాయి. తర్వాత అందరూ ఏమనుకుంటారు, ఇది సెల్లింగ్ సైడ్ వచ్చేసింది అనుకుంటారు బిగినర్స్ అయితే. సో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ ఇక్కడ ఈ విక్ దగ్గరే మళ్ళీ బయింగ్ స్టార్ట్ అయింది. బిగినర్స్ చాలామంది నాకొచ్చేసిందిలే అని చెప్పేసి పాపం పైవోట్ లైన్ దగ్గర చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. మీకు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఈ విక్కుల దగ్గర ఎలా చేయాలి, సెల్లింగ్ ఎక్కడుంది బాగా అర్థం చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేయండి. ఈ బిగినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో కొంచెం అర్థమైపోయింది కదా అని చెప్పేసి నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో చేసి చాలామంది లాస్ అవుతూ ఉంటారు. సో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా స్టాక్స్‌లో ట్రై చేయండి. స్టాక్స్‌లో గనుక మీకు పర్ఫెక్ట్ అయితే అప్పుడు నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఈ డేట్ చూసారు కదా! సో, ఇక్కడ తర్వాత ఏమైందో మీరే ఒకసారి చూడండి.